ఓం సాయిరామ్. మాధవ్ ఫ్లస్లే తుక్కారం వంటి సేవకులు బకెట్ల నిండుగా నీరు సిద్ధం చేసేవారు. సాయినాథుడు ఎన్నడూ కూడా పళ్ళు తోముకునేవారు కాదు. నోరు పుక్కిలించి ముఖము, కాళ్ళు, చేతులు శుభ్రంగా కడుక్కునేవారు. సాయినాథుడు ముఖం కడుక్కునే పద్ధతి ఎంతో సుతారంగా ఉండి చూడముచ్చట కొలిపేది. బాబావారు పుక్కిలించి ఉమ్మేసిన నీటిని కుష్ఠరోగులు భక్తి శ్రద్ధలతో తమ శరీరాలకు రాసుకునేవారు. వారు వారి విశ్వాసానికి తగ్గిన ఫలితము పొందేవారు. కని విని ఎరుగని అపురూప అద్వితీయ అనంతమైన ఆనందము ఆ సాయినాథుని దగ్గర మనకు లభిస్తుంది. ఒక్కసారి ఆ సాయినాథుని ఒడిలోనికి చేరగలిగితే ఎన్నో జన్మల నుండి ఉన్న పాపం నశిస్తుంది.